సంగమంతటికి మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభు వారి పరిశుద్ధనామమున చెల్లిస్తున్నాను. గత 3 వారములుగా ధ్యానిస్తున్న అంశాన్ని ప్రభు కృప చెబితే వాస్తవానికి ఈరోజు ముగిద్దాం అనుకున్నాం కదా. గత వారం గుర్తు చేశాను. ఆయన చిత్తం అది. ఇంకా 4 అంశాలు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుంచి విడుదల పొంది ప్రభువు చూపిన మార్గంలో, ప్రభు ఇచ్చిన నాయకుని నాయకత్వంలో వాగ్దాన దేశానికి వెళుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధి వారికి తోడుగా ఉన్నా కూడా, ఆయన కాపుదల భద్రత వారితో ఉన్నా కూడాను, పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఆయన వారితో ఉండి నడిపిస్తున్నా కూడా దాదాపుగా 10 మారులు వారు ఆయన మీద సణిగారు. ఎవరు లెక్క పెడుతున్నారు ఈ సనుగులన్నీ? దేవుడే కదా. గత వారం గుర్తు చేశా, మళ్ళీ చెప్తున్నా. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు లెక్క పెట్టడు కానీ, మేళ్ళు లెక్క పెట్టడు కానీ, మన దోషములు, మన అతిక్రమములు, మన అపరాధములు, మన సణుగులు లెక్క పెట్టేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే కృప చూపి కనికరించి దీవిస్తున్నప్పుడు మనసారా స్తుతించి గణపరచక సణిగే జీవితాలు మనలో ఉంటే కోపం వస్తుంది దేవునికి. ఆయన కనికరానికి కూడా ఒక పరిమితి ఉంది. కోపాన్ని ఓర్చుకుంటూ ఉన్నాడు. చివరికి ఈ సంఖ్యాకాండం ఇక్కడికి వచ్చేసరికి మోషే అంటున్నాడు, ఈ 10 మార్లు నా మీద మీరు తిరగబడబడ్డారు, ఇక ఊరుకోని అయిపోయింది. నా ఓర్పుకి, నా స్థానానికి హద్దు దాటిపోయింది. కాబట్టి ఇదిగో ఈ సనిగిన ఎవరిలో కూడా యెహోషువ, కాలేబు తప్ప వేరొకరు వాగ్దాన దేశంలో అడుగు పెట్టారు. మరి ఏమవుతారు? అందరూ కూడాను అరణ్యంలో రాలిపోవాలి. అందుకే ఆ తరమంతా రాలిపోయే వరకు కూడా 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగుతూనే ఉన్నారు. తిరిగిన చోటే. చివరికి నూతన తరము ప్రభు కృప చూపి కనికరించి యెహోషువ నాయకత్వంలో వాగ్దానం అడుగు పెట్టాడు. గత 2 వారాలుగా 6 అంశాలు దానం చేసాం. మొట్టమొదటిగా ఎక్కడ సనిగారు వాళ్ళు? ఎర్ర సముద్రం దగ్గర విడుదల పొందారు. 10 తెగుళ్ళు చూశారు, వారికే హాని కలగలేదు. ప్రభు వారిని ఎర్ర సముద్రం తీసుకువచ్చాడు. నేను పదే మళ్ళీ చెప్తున్నాను. సిద్ధపరిచిన దేవుడు, దారి చూపించే దేవుడు, నడిపిస్తున్న దేవుడు, అడ్డు తొలగించేవాడు కూడా ఆయనే. ఎర్ర సముద్రం అడుగా రాగానే సమాధులు ఏమైనా తీసుకువచ్చారు, సంగడం మొదలుపెట్టారు. ప్రభు కృప చూపాడు. ఎర్ర సముద్రము 2 పాయలుగా చేయబడింది, ఆరిన నేల. ఓ భక్తుడు అంటాడు, మళ్ళా ధ్యానం చేస్తూ ఉంటే ఒక్క చుక్క నీరు కూడా పక్కకి కింద పడలేదంట. గోడ, నీటి గోడ కదా. ఏదో కట్టిన గోడ అది, నీటి గోడ. ఎవరు కట్టారు? ప్రభువు మాత్రమే, దేవుడు మాత్రమే. నీరు వారికి అటు ఇటు గోడవలే నిలబడింది. ఒక చుక్క కూడా రావటానికి వీలు లేదు. మరి ఇశ్రాయేలందరూ దాటిన తర్వాత తిరిగి ఐగుప్తు ఫరో సైన్యం మీద విరుచుకుపడింది ఆ సముద్రము. రథములు, గుర్రములు నాశనమైపోయాయి. రెండవదిగా మరా దగ్గర నీళ్లు చేదుగా ఉన్నాయి. ముందు నీళ్లు దొరకలేదు, ఎలిము దగ్గర నీళ్లు దొరకలేదు. మన దగ్గరకు వచ్చారు, నీళ్లు చేదుగా ఉన్నాయి, సనడం మొదలుపెట్టారు. చెట్టును చూపాడు ప్రభు, అది అన్నిళ్ళ వేగా మధురంగా మారాయి. మూడవదిగా సీనరణలో ఆహారం లేనప్పుడు సనిగారు, మన్నాని ఇచ్చాడు. మన్నా ఉదయం దాకుంచారు. 4వదిగా ఉదయం దాకుంచారు, పురుగు పట్టింది, సనిగారు. విశ్రాంతి నెల మన్నా కోసం పోయారు, దొరుకుతుందా? దొరకదు. ఎందుకు? ముందే చెప్పాడు కదా దేవుడు, ఇదిగో 6వ దినాన మీకు 2 ఆహారాన్ని ఇస్తాను, మీరు సమకూర్చుకోండి, పాడు కాదు, కాల్చుకోండి, ఉంచుకోండి, ఏం కాదు. విశ్రాంతి దినము తప్ప మరొక రోజు కూర్చుకుంటే ఏమైపోద్ది? పురుగు పట్టి వాసన కొడుతుంది. ఎందుకది? అది దేవుని మాట. అంతే. దేవుని వాక్కు బ్రతకాలన్నా, జీవముతో ఉండాలి అన్నా, కుళ్ళిపోకుండా ఉండాలన్నా అది ఆయన మాట. బ్రతికించే మాట ఆయనది కదా.
ప్రతిరోజు తెల్లవారితే పాడైపోయేది. ఏ రోజుగా ఆహారం కూర్చుకోవాలి. కానీ 6వ రోజు అయితే 2 దిన ఆహారం కూర్చుకోండి. రేపు మీకు దొరకదు, బయట దొరకదంటే విన్నారా కొంతమంది మరలా అత్యాశ కదా, అత్యాశ. దేవుని సన్నిధి రాకుండా వెళ్ళే వారందరి జీవితం ఇంతే కదా, అత్యాశ కదా. ఏం గెలుచుకుంటున్నారు? ప్రభు అంటాడు మీకేం దొరకదు. ప్రభు దినాన్ని విడిచిపెట్టి వ్యర్థం వాడి పరిగెత్తి ఏముండదు, ఏమో దొరుకుతుందా? దాని తగ్గట్టుగా ఖర్చు అయిపోద్ది, ఏముండదు. అది ఆయన గణపరిచి చూడు, ఆ దినాన్ని అగ్గించి చూడు, ఆరాధించి స్తుతించి చూడు, ఆ దినమంతా ఆయనకి ఇవ్వు. ఎంత శ్రేష్టమైన జీవితము, ఆరోగ్యము, ఐశ్వర్యము, సకల ఆశీర్వాదములు, అంతకు మించిన నెమ్మది, సంతృప్తి, సమాధానము దేవుల్లోనే కదా. వారు వెతుక్కుంటూ వెళితే వారికి ఏమీ దొరకలేదు. మరలా రెఫీదీములో నీళ్లు తాగడానికి లేదు. ఇప్పుడు నిర్గమకాండం 17వ అధ్యాయానికి వెళదాం. నిర్గమకాండము 17 చూడండి దయతో. తరువాత ఇశ్రాయేలీయులు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి, ప్రజలకు తమకు తాగుడుకు నీళ్లు లేనందున మోషేతో వాదించుచు మాకు నీళ్ళు ఇవ్వు. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు కదా. మోషే వైపు చూడటం మొదలుపెట్టారు. ఎదుగుంది ఆయన ఒక్కడే కదా. గత వారం ధ్యానం చేసి కొంతసేపు రాళ్లతో కొట్టి చంపబోతున్నారు. ప్రభు అన్నాడు, ఇదిగో ముందుగా పో, కర్రను తీసుకుని వెళ్ళు, హోరేబులో ఆ బండ మీద నేను నీకు ఎదురుగా, ప్రతి బండ కాదు, ఆయన ఉన్న బండ, ఆయన నిలబడిన బండ, దాన్ని కొట్టు, ఏమొస్తాయి? ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగొట్టకు దానిలో నుంచి నీళ్లు బయలుదేరును. బండలు నీళ్ళు ఎలా ఉంటాయి? వేల సంవత్సరాలుగా సముద్రం ఉన్న బండలు చూసి కొడితే ఒక చుక్క నీళ్ళు కూడా ఉండవు. అది స్పాంజీ కాదే మన నీళ్ళు తీసుకోవడానికి. దేవుడు సెలవిస్తే బండలో నుంచి నీళ్ళు సమృద్ధిగా తాగారు. పశువులు, పిల్లలు, వృద్ధులు సమస్తం కూడా. గత 2 వారములు 6 అంశాలు ధ్యానం చేసి ఈరోజు 7వ అంశం చూద్దాం. చూడండి వాక్యములో నిర్గమకాండం 32వ అధ్యాయానికి వెళదాం. నిర్గమకాండం 32 ఇది కఠినమైన దేవుని కోపం గురించిన కార్యం. ఇది దేవుడు మోషేని పిలిచి సీయోను సినాయి పర్వతం మీద పదాజ్ఞలిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మోషే ఉన్నాడు. 40 దినాలు, 40 పగళ్ళు, 40 రాత్రులు దేవుడు మాట్లాడుతున్నాడు. కట్టడలు విధిస్తూ ఉంటే కొండ క్రింద ప్రజలు దేవుడికి దూరం అయిపోయారు. మోషే కొండ దిగకుండా తడవు చేయడం ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు ప్రజలందరూ కూడా వచ్చేసరేమని, లెమ్మో మా ముందర నడచుటకు ఏం కావాలంట? ఒక దేవత. ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఇప్పుడు వాళ్లకు ఆ దేవతతో పనేంటి? ఇశ్రాయేలు ప్రయాణం ఎలా ఉంటుంది? మేఘస్తంభం పైకి లేస్తే వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోవాలి. అలా నడిపిస్తూ వచ్చాడు ఆయన. ఇప్పుడు వాళ్ళకి దేవతతో పనేంటి? ఓ సంగతి చెప్పమంటారా? ఏ పని బాట లేని వాళ్ళకి ఈ ఆలోచనలు వస్తాయి. అంతేగా? ఖాళీగా ఉన్నారు చూసారా, అప్పుడు వారి మనస్సుల్లో క్రొత్త దేవుళ్ళు, దేవతలు పుట్టుకొస్తారు. అంతవరకు నడిపించిన దేవుని మర్చిపోయారు. మరొక మాట చెప్పాలంటే వీరు దేవుని వైపు చూడలేదు, మోషే వైపు చూస్తున్నారు. మోషే వీళ్ళకి దేవుడు అయ్యాడు. అంతే కదా. సేవకులు ఎవరు మనకి? దేవుళ్ళు. అనేక సంఘాల్లో సేవకులే దేవుళ్ళు, అమ్మగారులే దేవతలు. అంతేనా? ఎంత పాపం కదా, ఎంత అన్యాయం కదా, ఎంత దుర్మార్గం కదా. చూడవలసింది దేవుని వైపు, ప్రార్థించవలసింది ఆయనకి. అందుకే మోషే సమాధి కూడా దేవుడు ఇక్కడ ఉంటే కాకానిలాగా అయిపోయాడు. కాకాని ఎవడో తెలుసండి? ఆ సంస్థ నాయకుడి సమాధి. ఆ మట్టి నీళ్ళు వేసుకుని తాగుతారు, ఆ మట్టి నెత్తిని వేసుకుంటారు. తెలుసా? బైబిల్ మిషన్.
అయ్యగారి సమాధి చుట్టూ తిరగాలి, పూజ చేయాలి, దండం పెట్టాలి, ఆయనకి ప్రార్థన చేయాలి. ఆయన అనుకోలే ఇలా అయిద్దని కదా, గొప్ప పరిచర్య. కానీ సంఘమంతా ఆయన మీద ఆధారపడింది అంతే. ఈరోజు మొన్న జరిగాయి 4 రోజులు కూడికలు, మహాసభలు, సమాధి చుట్టూ తిరిగి ప్రార్థన చేసి. అందుకే దేవుడు ఏం చేసి తెలుసా, మోషే సమాధి ఉంటే అదొక పుణ్యక్షేత్రం అయిపోద్దని ఆ సమాధి ఎక్కడుందో నేటికి ఎవరికి తెలియదు. దేవుడే సమాధి చేశాడు మోషే. లేకపోతే అయ్యగారుల సమాధులు ఏమైపోతుంది తెలుసా, అది క్లౌదర్ గారు తెలుసు కదా, ఒంగోలులో సంఘ స్థాపించిన క్లౌదర్ గారు వృద్ధాప్యంలో ఏమన్నాడు తెలుసా, ఒకవేళ నా సమాధి ఎక్కడుంటే నేను దేవుడిని అయిపోతానని చెప్పి వెళ్ళిపోయాడు అమెరికా. 70 ఏళ్ల వయసులో చావు దగ్గరకు చెప్పి తెలుసుకొని నా సమాధి ఇక్కడ ఉండకూడదు, ఎందుకంటే నేను కట్టిన సంఘము నన్ను పూజించడం ఆరంభిస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు అమెరికా. అక్కడ చనిపోయాడు. నా సమాధి కూడా ఇక్కడ ఉంటే అది విగ్రహారం అవుతుంది. అలాంటి భక్తులు ఉన్నారు. ఈ ప్రజలంతా కూడా మోషే వైపు చూస్తున్నారు తప్పితే దేవుని వైపు చూడట్లేదు. వీళ్ళంటారు, ఆ మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు. ఇప్పటి వరకు అద్భుతకరం చేసింది మోషేనా దేవుడా? కాకపోతే మోషేను ఒక సాధనంగా వాడుకున్నాడంతే. ఇక ఆ కర్రకు మొక్కలేదు. దేనికి? ఎందుకు? ఆ కర్రను బట్టే కదా సముద్రం పాయలయ్యింది. అందుకే దేవుడు మోషే దగ్గర కర్ర కూడా తీసుకుని పోయాడు. అర్థమైందా? ఆ కర్రున్నా కర్రకు దండం పెట్టేవాడు, అంతే కదా. చూడండి ఏమంటున్నాడు తర్వాత, మా ముందర నడచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తుల నుండి మమ్మను రప్పించిన మోషే అనువాడు ఏమాయన మాకు ఎక్కడున్నాడు? అయ్యగారు కొండ మీద దేవునితో మాట్లాడుతుంటే వాళ్ళకి కనబడలా. ఇప్పుడు వీళ్ళకి దేవుడు కావాలా, మోషే కావాలా? దేవుడు వల్లేదా? మీకెవరు కావాలి చెప్పండి? ఇప్పుడు మాట వద్దు. మోషే కావాలా, దేవుడు కావాలా? శవుడు కావాలా, దేవుడు కావాలా? దేవుడేనా? మంచిది. ఆయనే బ్రతికించేవాడు, నడిపించేవాడు, నిత్యత్వంలో చేర్చుకునేవాడు ఆయన ఒక్కడే. కాకపోతే మనుషుల్ని సాధనాలుగా వాడుకుంటాడు. ఒక మాట చెప్పమంటారా? బిలాముని గద్దించడానికి గాడిదలకు నోరిచ్చాడు దేవుడు. ఎవరికి? గాడిదకి. గాడిదను కూడా వాడుకుంటాడు దేవుడు. నువ్వు నేనంత. ప్రభు అంటాడు, మీరు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. ఏ రాళ్ళు? ఇప్పుడు కేకలు ఇట్లా రాళ్ళు ఏమని చెప్పమంటారు? మీ టీవీలో ఉండేదేంటి, రేడియోలో ఉండేదేంటి? మ్యాగ్నెట్, అయస్కాంతపు రాళ్లే. స్పీకర్లో ఉండేదేంటి? ఆ స్పీకర్లో ఉండేదేంటి? రాళ్ళేవి. అరవట్లా, ప్రకటించట్లా. ముందే చెప్పే ప్రభు, నువ్వు మౌనంగా ఉంటే అవి కేకలు వేస్తాయి. దేవుడు వాడుకోవాలంటే దేన్నైనా వాడుకుంటాడు. అందుకని దేవుడు వాడుకున్న సాధనాలను దేవునిగా దేవతగా చేయవద్దు. ఇస్రాయేలు చేసిన పాపం అదే. ఒకవైపు మోషే ఇశ్రాయేలు ప్రభుత్వం మీద 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రము, విధులు తన పైన ఉండాలో నేర్చుకుంటూ ఆయన ద్వారా వింటూ ఉంటే కింద ప్రజలు అహరోను దగ్గరికి వచ్చాయా, మా ముందు అవడానికి ఒక దేవత కావాలి. అసలు వీడి ఎక్కడి నుంచి బయలుదేరతారా? మోషే వచ్చేదాకా బయలుదేరడానికి లేదు కదా. ఇంకో మాట ఏంటంటే, మోషే వచ్చిన రాకపోయినా మేము పోతాం. ఇప్పుడు ఏంటంటే, మా ముందు నడచుటకు, మా ముందు నడచుటకు. ఇప్పుడు ఎక్కడికి పోవాలని వీళ్ళు? ఎక్కడ పోవాలని? అందుకు దేవుడు అంటాడు, నేను రాను మీతో అంటాడు. మోషే అయ్యా నువ్వు రాకపోతే ఒకడు కూడా ముందుకి. వీళ్ళు కోరుకున్నారుగా, వీళ్ళు మనసారా కోరుకున్నారుగా, మా ముందు నడవడానికి దేవుడు అక్కర్లేదు, మోషే కనపడలేదు, ఒక దేవత కావాలని. ఇంకెందుకు వస్తాడు ఆయన? రోషం గల దేవుడు కదా ఆయన. ప్రతి మాట వినేవాడు కదా. మన మనస్సులో తలంపు పుట్టగా మునిపే మన ఆలోచన దేవునికి
తెలుసు కదా, మర్చిపోతే అలాగా. నువ్వు పై కనబడలా, మన మనస్సులో ఆలోచన పుట్టక మునిపే ఎరిగిన దేవుడు. ఇప్పుడు అహరోను ఏం చేశారంటే చూడండి, దయతో అందుకు అహరోను మీ భార్యలకును మీ కుమారులకును మీ కుమార్తెలకును చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ఏదేమన్నాడండి? బంగారపు పోగులు తీసుకొస్తే ప్రజలందరూ తమ చెవులున్న బంగారు పోగులు తీసి అహరోనుకు వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని, పోగరంటే అర్థం ఏంటి? పోగరంటే చెక్కేది. కంసాలు కానీ బంగారు పని చేసేవాళ్ళు కానీ ఒక రూపాన్ని ఏర్పరచడానికి చెక్కేది, చిన్న స్క్రూడ్రైవర్ లాగా ఉంటుంది కదా, అది దాంతోపాటు శుద్ధి కొడతా ఉంటాడు. పోగరతో రూపమును ఏర్పరచి దాని పోత పోసిన దూడ ఏం చేస్తాడండి? ఇక ఈ మొదలవుతూ ఇక్కడి నుంచి మొదలయ్యాయి అనమాట. ఎక్కడికి వెళ్ళినా రాజు రంగంలో కానీ ఈ దూడలే. ఆఖరికి సొలొమోను కుమారుడైన రెహబాము తీసివేసి యెరోబాము పెట్టిన యెరోబాము కూడా దూడలు చేసి బేతోల్లో పెట్టాడు. ఒక్కసారి ఒకరు ఒక పద్ధతి ఆరంభించారంటే అదే పద్ధతి. అందుకే జాగ్రత్త, దేవుని విషయంలో కొత్త కొత్త పద్ధతులు నేర్చుకోవద్దు. వాక్యం ఏం చెప్తుందో అదే. ఎవరో చేశారని చెప్పి వెంటబడ్డామా అయిపోదు. అంతెందుకు దావీదు సంగతి చూడండి. దావీదు ఏం చేస్తే తెలుసా? రాజ్యం స్థిరపడింది, దేవుడు కనికరించి రాజుగా చేశాడు. దేవుని మందసాన్ని తేవటానికి ఒక కొత్త బండి మీద మందసాన్ని పెట్టి ఉజ్జా అనే సేనాపతి తోలుతూ ఉంటే తీసుకురావడం మొదలుపెట్టాడు. ఎక్కడికి? యెరూషలేము. ఎడ్లకు కాలు జారింది. ఉజ్జా తప్పేం చేయరా, మందసము కింద పడదని చెప్పి చేయి పట్టుకున్నాడు. అక్కడే పెరుగు చూస్తాను పేరు పెట్టాడు. వెంటనే అయ్యో అని చెప్పి భయపడి గిత్యుడైన ఉబేదెదోము ఇంట్లో తీసుకెళ్ళి ఆ మనసాన్ని పెట్టాడు. కారణం ఏంటి? ఇది చనిపోయాడు ఉజ్జా. వాస్తవంగా వాక్యానుసారముగా మందస్సాన్ని లేవీయులే తమ భుజాల మీద మోయాలి. మరి ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది? ఆనాడు ఫిలిస్తీయులు ఏలి కుమారుడు చనిపోతారు కదా, మనసం పట్టబడింది. ఫిలిస్తీ దేశాన్ని తీసుకువెళ్ళారు, దాగుడు గుడిలో పెట్టారు. ఆ దేవత కింద పడిపోయింది, తలదిగిపోయింది. ఫిలిస్తీ సర్దారులందరికీ దేశమంతా దేవుడు మొత్తాడు గడల రోగంతో. భయపడి ఈ మందసాన్ని క్రొత్త బండి మీద పెట్టి పాడి ఆవులను కట్టి వదిలితే బెత్షెమెషు మార్గం వెళ్ళాయి. ఇప్పుడు అది గుర్తొచ్చింది ఆయనకి. ఎవరికి? దావీదుకి. ఈ పద్ధతితో బాగుంది కదా, ఈ పద్ధతి ఏదో బాగుంది. మనం కూడా ఫిలిస్తీయులాగా వారికంటే జ్ఞానము లేదు, వారికంటే వాక్యము తెలియదు, వారికంటే క్రమము తెలియదు. మరి నీకేమైంది? దావీదు కూడా ఫిలిస్తీయులాగా మందస్సాన్ని ప్రతిష్టపణ మీద పెట్టాడు. ఏమైంది? తెగులు. ఇక రెండవసారి ఇలా కాదు, దేవుని పద్ధతి ఇది కాదని చెప్పి లేవీయులు మోస్తుండగా అడుగడుగున బలులర్పిస్తూ తీసుకొచ్చి సంభ్రమంగా తీసుకొచ్చారు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు మోషే సినాయి పర్వతం మీద దేవునితో సహవాసం చేస్తూ ఉంటే, దేవుడిచ్చిన ఆజ్ఞలు ధర్మశాస్త్రం తీసుకుంటూ ఉంటే క్రింద ప్రజలు దేవునికి దూరం అయిపోయారు. మోషే కనపడకపోయేసరికి ఆ మోషే అనవాడు ఏమైనా తెలియదు, మా ముందు నడవటానికి ఒక దేవత కావాలి. ఓ బంగారు దూడలు చేసుకొని మళ్ళా దానికి కొత్త పేరు పెట్టలా, ఇదే యెహోవా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలమ్మా, కొత్త పేరు ఉండదు, అదే పేరు. మన దేవుడే, ఇది కూడా మన దేవుడే, ఇది కూడా ఆరాధనే. ఇదిగో ఇలా కూడా ఆరాధించవచ్చు, మేమే కృత దేవుని కాదు, ఇది కూడా యేసయ్య పేరే, ఇది కూడా యెహోవానే. ఆ బొల్లెద్దుకి ఏం పేరు పెట్టారంటే యెహోవా. ఒక పైన చెప్తున్నాడు, నేను తప్ప ఒక దేవుడు ఉండకూడదు, ఏ రూపాన్ని చేసుకోవడం పైన చెప్తుంటే కింద రేపడం మొదలుపెట్టింది. పైన ఆజ్ఞలు కింద తయారు చేస్తున్నారు. చూడు రాబడే మాట, అప్పుడు వారు ఓ ఇశ్రాయేలు
ఐగుప్తు దేశం నుంచి రప్పించిన దేవుడు ఇదే అనేను. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించాను. మరి అహరోను ఎవరికి పండగ? పేరెవరిది? దేవుంది. ఉందెవరు? విగ్రహం. పేరెవరిది? యెహోవాది. దేవుడు దూడ రూపంలో ఉన్నాడా? దేవుడు విగ్రహాలతో ఉన్నాడా? పదే పదే పని చెప్తున్న ప్రక్క, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఏ రూపాన్ని చేసుకోకూడదు, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీళ్ళ ఎందే కానీ దేని రూపాన్ని చేసుకోకూడదు, వాడికి సాగిన పడకూడదు, మొక్కడదని చెప్తూ ఉంటే అప్పుడే ఆడ చెప్తున్నాడు, ఇటు తయారైపోతూ ఉన్నాయి. పండుగ అన్నాడు. ఏం పండుగ? చూడండి, మరునాడు వారు ఉదయమైన లేచి దహన బలులను సమాన బలులు అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రావటకు కూర్చుండి ఆడుటకు. ఎప్పుడు లేని అలవాట్లు డాన్స్ చేయడం మొదలుపెట్టారు. ఎక్కడ సంఘాలు కూడా మొదలు డాన్సులు అనమని ఉన్నాయా? క్రమం ఎలా ఉండేది చెప్పండి? ఎంత ఎగిరితే అంత ఆత్మ వచ్చినట్టు కదా. ఎంత గొప్ప స్టెప్పులు వేస్తే అంత ఆత్మ వచ్చినట్టు. ఎవరి ముందు నీ ఎగురులాట? ఎలా ఆరాధించాలి దేవుణ్ణి? వీళ్ళు ఏం చేశారు తెలుసా? విగ్రహం చేసుకొని తిన్నారు, త్రాగా. నెక్స్ట్ వచ్చేది ఏంది? ఇంకా ఉపవాసం దేవుడు ఎగడ్డాం కదా. ఫుల్ దినొచ్చులకే వచ్చేది ఎగురు. వాస్తవం కాదా? నీరసం ఉండి ఎగురుతాడా? కాబట్టి దినొస్తే తిని త్రాగి ఇంకేం చేస్తారు? ఎగటం మొదలుపెట్టారు. ఆడుటకు మొదలు పెట్టిరి. జాగ్రత్త. పేరుకి యెహోవా కానీ ఉన్నది ఆయన కాదు. ఆత్మరూపైన దేవుడు ఆయన, రోషమైన దేవుడు ఆయన. ఒక బంగారు విగ్రహం ఉంటే మాత్రం వస్తాడా దేవుడు? బంగారుతో చేసింది, ఇది వెలగలిగింది, విలువగలిగిందంటే వస్తాడా దేవుడు? వీళ్ళందరూ దారి తప్పారు. అహరోను కూడా ఆ పాపంలో పాల్పం పొందుకున్నాడు. భయపడ్డాడు అహరోను కూడా. మోషేనే రాళ్ళతో కూడా చంపాలని చూశారు కదా. ఇతన్ని ఎంత? అయితే ఒక మాట గుర్తు చేసుకోవాలి, మన దేవుడు చూచే దేవుడు. ఒక పక్క మోషేతో మాట్లాడుతున్నాడు, మరొక పక్క తన చూపు తన ప్రజల మీద ఉంది. దేవుడు అంటున్నాడు చూడదైతో కాగా యెహోవా 8వ వచనం 7వ వచనం మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళము, ఐగుప్తు దేశంలో నుంచి. ఎవరు ఇప్పుడు కోపం వస్తే నేను కాదు, నువ్వు. ఆయన మాట కూడా మారిపోయింది ఇక్కడ. ఐగుప్తు దేశంలో నుంచి నువ్వు రప్పించావే, నువ్వు తీసుకొచ్చావే, నీ ప్రజలు. నా ప్రజలు కాదు, నీ ప్రజలు. నువ్వు రప్పించిన అంతకుముందు ఏమన్నాడు? మీరు నా ప్రజలు, నేను విడిపిస్తాను, నేను తోడుగా ఉంటాను. ఇప్పుడేమంటాడు దేవుడు? నీ ప్రజలు, నువ్వు రప్పించిన నీ ప్రజలు. కోపం రాదా? కోపం వస్తే ఇలాగ ఉంటుంది కదా. నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఏంటా చెడిపోవటం? నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుంచి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని నేను. ఎంత కఠినమైన మాట కదా. మన ఆరాధన చూచే దేవుడు, మన ప్రార్థన వినే దేవుడు, మన హృదయ ఆలోచన తెలిసిన దేవుడు. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో, ఎవరిని సేవిస్తున్నావో ఆయన గుర్తెరిగిన దేవుడు. ఇదిగో ఈ ప్రజలు చెడిపోయారు, తొలగిపోయారు. ఒక బొమ్మను చేసుకొని, బంగారు దూడను చేసుకొని, ఓ ఇశ్రాయేలు, నీ రప్పించింది ఇదే అంటున్నారు అని కోపం వచ్చేసింది దానికి. తర్వాత అంటాడు చూడండి, మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని. మనకేమని పేరు పెట్టాలి దేవుడు? ఒక నిన్ను నన్ను పిలవదలిస్తే ఈ పేరు పిలుస్తాడమ్మ, జాగ్రత్త. ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే హఠాత్తుగా, అంటే అకస్మాత్తుగా ఏమైపోతారు? ఇది 7వ సారి కదా. ఇప్పటికి 6 సార్లు తిరగబడ్డారు.
గుణిగారు, శనిగారు. క్రమ చూపుతూనే వచ్చాడు దేవుడు. 7వసారి అయితే మరీను పెద్ద విగ్రహాలు చేసుకున్నారు, పోత పోసిన దూడను చేసుకున్నారు, దానికి యెహోవా అని పేరు పెట్టారు. ఇదే దేవుడు అన్నారు. ప్రభు అంటాడు, నేను చూచాను వీరు లోబడనొల్లని ప్రజలు, కావున నువ్వరకుండమో నా కోపము వారి మీద మండును. దేవుని కోపం ఎలా ఉంటుందంట? నేను వారిని కాల్చివేసి, తర్వాత నిన్ను. దేవుడికి అసాధ్యమైన ఉందండి? చెప్పండి. కాల్చివేసే దేవుడు ఆయనే, గొప్ప జనంగా చేసేవాడు ఆయనే. మోషేతో అంటున్నాడు, నువ్వు ఊరకుండా గమ్ముడు పక్కడిపో, నా కోపం మండుతుంది, వాడు కాల్చివేస్తాను, నిన్ను మాత్రం నేను గొప్ప జనంగా చేస్తానండి. అడ్డం పడ్డాడండి మోషే. బతిమాలతాడు చూడండి మోషే తన దేవుడు యెహోవాను బతిమాలుకొని. ఇది కదా ప్రార్థనా పరిచర్య, సేవకుని మనస్థితి కదా, ప్రవక్త మనస్థితి కదా. ఒక తల్లిగా తండ్రిగా కూడా నీ బిడ్డల కోసం ఏం చేయాలి? దేవుని దగ్గర ఏం చేయాలమ్మా చెప్పండి? బతిమాలాలి. ఒకవేళ నీ పిల్లలు దేవునికి దూరమైన తెలిస్తే, నీ పిల్లలు దేవుని మార్గంలో లేరని తెలిస్తే ఏం చేయాలి మనం? చెప్పండి. దేవుని దగ్గర మాత్రం ఉందాం. పంచాయతీలో తీసుకెళ్తాం, వాడికి అడిగిడిగడ తీసుకెళ్తాం, ఊరంతా తిప్పుతాం. మోకరించి దేవుని దగ్గర బతిమాలితే కృప చూపడా, క్షమించడా, మార్గానికి తేడా? ఎవరో చెప్పాలా? ఎవరో చెప్తే వింటాడా? నువ్వు బతిమాలితే కదా దేవుణ్ణి, నువ్వు కన్నీరు కారిస్తే కదా దేవుని దగ్గర. ప్రభువా కనికరించు, జీవితాన్ని మార్చు తండ్రి, నువ్వు సృష్టికర్తవు కదా నాయన, నువ్వు ఇచ్చిన బహుమానం కదా తండ్రి అని నువ్వు కన్నీరు కారిస్తే కదా వాడు మారేది. మోషే చేసిన పద్ధతి. దేవుడు కోపం రగిలింది. ప్రక్కబో కాల్ చేస్తానంటున్నాడు. సాగిలపడ్డాడు. అయ్యా దయతో కనికరించిన ఆయన బతిమాలుకుంటున్నాడండి, బతిమాలుకుంటున్నాడు. ఏమని చూడండి దయతో ఆయన ప్రార్థన చూస్తే, ఇది బైబిల్లో ప్రార్థనల్లో ఈ గొప్ప ప్రార్థనలు. యెహోవా నీవు మహాశక్తి వలన, బాహుబలము వలన ఐగుప్తు దేశం నుంచి రప్పించిన నీ ప్రజలు. ఇందాకేమన్నాడు దేవుడు? నా ప్రజలు కాదు మోషే, నీ ప్రజలు. ఇప్పుడు మోషే అయ్యా వీళ్ళు నీ ప్రజలు, అయ్యా నువ్వు ఇచ్చావు, నువ్వు పిలిచావు, నువ్వు బాహుబలం చేత, గొప్ప శక్తి చేత నువ్వు ఐగుప్తు బాధిస్తత్వం నుంచి, ఇనప కొలుములో నుంచి తీసుకొచ్చిన నీ ప్రజలను నీ కోపము మండనేలా. అంతేకాదయ్యా, ఒకళ్ళు వీళ్ళని కాల్ చేసామనుకో అని ఏమనుకుంటారో తెలుసా? ఆ దేవుడికి వాళ్ళకి చేతగాక కొండల్లో కాల్ చేశాడు అంటారయ్యా, నీ నామానికి అవమానం కలిగిద్దయ్యా. వీళ్ళందరూ వినున్నారు, ప్రభువా నువ్వు 10 తెగులను తప్పించావో రెప్పించావో. మీకు ఒకసారి చెప్పమంటారా? రాహాబు సంగతి తెలుసు కదా మీకు? రాహాబు ఏ దేశము, ఏ పట్టణము? ఎరుకో పట్టణంలో ఉండే ఒక స్త్రీ. ఆమె గుర్తు చేసుకుంటుందండి. వీళ్ళందరూ మర్చిపోయినా కూడా విన్న ఆమె ఏమని? ఇదిగో మీ దేవుడు మిమ్మల్ని ఎలా కాపాడాడో, ఐగుప్తుని ఎలా ముంచివేశాడో, ఏ తెగుళ్ళో కాపాడాడో మేము విని మా గుండెలు భయం చేత అరిచారు. చూడండి యోసేపు గ్రంథానికి వెళ్ళండి ఒక్కసారి. ఆ వేగుల వారు పండుగలకు మునుపు ఎక్కి వాడితో ఇట్లా, నేను యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టిననియు, చెడుననియు ఎరుగుదును. వినండి, మీరు ఏం కళ్ళారా చూసిందా? వాళ్ళ మధ్య ఉందా? వినదంతే. మీరు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసాను, యొర్దాను తీరమునున్న చేసిరో అనగా నిర్మూలన చేసిరో మేము విని ఉంటిమి. మేము వినినప్పుడు చాలు. విన్నవాళ్ళకి అలా ఉంటే అనుభవించిన వాళ్ళు చూసిన వాళ్ళకి ఎలా ఉండాలి? కళ్ళారా చూసిన వాళ్ళకి
చెప్పండి. ఇప్పుడు ఎక్కడో దూరంలో ఎరుకోలో ఉండి దేవుడు చేసిన కార్యాలు విన్న ఈ స్త్రీయే మా గుండెలు కరిగిపోయాయంటే కళ్ళారా చూసి దేవుని మహిమను చూసి అద్భుతాలు చూసి ఆయన పోషణ చూసి ఇంకెంత భక్తిగా ఉండాలి. అందుకే వీడు లోబడనొల్లని ప్రజలు. లోబడాలంటే అర్థం తెలుసండి, చూస్తూ చూస్తూ కూడా అనుభవిస్తూ కూడా దేవునికి దూరమయ్యే ప్రజలు, విధేయత చూపని ప్రజలు. అలాగ ఉండకూడదని ఈ వాక్యం మనకు రాయించి పెట్టాడు దేవుడు. ఎక్కడో ఉన్న రహాబు అనే స్త్రీ భయపడిపోతుంది వీళ్ళని చూసి. మీ దేవుడు చేసే కార్యం మేము విన్నాం, విని మా గుండెలో కరిగిపోయి ఉంటుంది. మరి చూసిన వాడ పరిస్థితి, అనుభవించిన పరిస్థితి, వాడికి ఇంకెంత భయం ఉండాలి, ఎంత భక్తి ఉండాలి. వీళ్ళు అంటున్నారు, మాకు కొత్త దేవత కావాలి, మా ముందు నడవాలి, జాగ్రత్త. జీవం వల్ల దేవుని విసర్జించే భ్రష్ట హృదయం మన ఉందేమో జాగ్రత్త చూసుకోవాలి. జీవం వల్ల దేవుని విడిచిపెట్టే వ్యర్థమైన ఆలోచనలు ఉంటే తీసివేయాలి. ఆయన తప్ప వేరొక దేవుడు మనకు లేడు. నిన్ను నన్ను పుట్టించిన వాడు ఆయనే, పోషించేవాడు ఆయనే, కృప చూపేవాడు ఆయనే. వ్యర్థమైన వాటిని అనుసరించావంటే ఆయన కోపం మండును. ఎవరో ఒకరు అడ్డం పడకపోతే, ఆనాడు మోషే అడ్డం పడకపోతే ఏమయ్యేది? ఈరోజు మన పక్షాన్ని అడ్డం పడేది ఎవరండి? ప్రభు అయినా యేసుక్రీస్తు. ఈరోజు ఆయన పరిచర్య చేసే పరిచర్య అనుకుంటున్నామేమో, సిలువేయబడ్డాడు, వెళ్ళిపోయాడు, పై ఉన్నాడని వాక్యం రాబడుతుంది. ఆయన తండ్రి కృపాసన ఆస్తుని మన కోసమే విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి ఈ ఒక్క సంవత్సరం కూడా ఉండనేమో, ప్రభువా ఈ నెల కూడా ఉండనేమో, ప్రభువా ఈరోజు కూడా ఉండనేమో విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన పరిచర్య అదే విజ్ఞాపన పరిచర్య. నీ కొరకు నా కొరకు బతిమాలుతున్నాడు తండ్రిని. మోషేలాగా మోషే అడుగుతున్నాడు, చూడండి ఏమంటున్నాడు మోషే. దండదేవుడు యెహోవాను బతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలోంచి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద వారిని నశింపజేయనట్లును కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడము అని ప్రార్థన చేశాడు. కోపం వచ్చేసింది. దేవుని కోపం వస్తే అడ్డుపడేవారు కావాలి కదా. నీ కుటుంబం కోసం అడ్డుపడాలి. ప్రార్థన పరిచర్య అదే, విజ్ఞాపన పరిచర్య అదే. ప్రభువుని వేడుకోవాలి. మనవారు దేవునికి దూరమైనప్పుడు, దారి తొలగినప్పుడు, మనవారు దేవుని సన్నిధికి దూరమైనప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేయాలి నువ్వు? మోషే జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక తండ్రి వలె దేవుని ప్రేమను కలిగి, కోపజముడు నేను అంటారు, నేను ఇళ్ళని ఏమైనా కన్నాను అంటాడు కూడా మోషే. అలాంటిది దేవుని కోపానికి అడ్డుపడ్డ మోషే బతిమాలుతున్నాడు, అయ్యా ఒక్కసారి క్షమించయ్యా, నేను ఆమెకు అవమానం కలగకూడదు తండ్రి. విన్నవాళ్ళంతా ఐగుప్తులంతా కూడా కొండలు రసం చేతి తీసుకెళ్ళాడు దేవుడు. అంటారయ్యా నీకు ఆ మాట రాకూడదు నాయన, నీ ప్రజలు కదా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, ఇలాంటి విజ్ఞాపన ప్రార్థన ప్రతి సేవకునికి, ప్రతి తండ్రికి, తల్లికి కూడా పెద్ద కావాలి. కుటుంబం రక్షణ పొందాలి అంటే, కుటుంబం దేవుని కోపించి తప్పించబడాలి అంటే, దేవుని ఉగ్రత మన మీద మన కుటుంబాల మీద ఉండకూడదంటే ఇలా ప్రార్థించే వాళ్ళు ఉండబట్టే ఈరోజు మనం జీవించి ఉన్నాం. ఎవరో ప్రార్థన చేస్తారు నీకోసం, నా కోసం. అంతకుమించి కృపల యేసయ్య కూడా విజ్ఞాపన చేస్తున్నాడు నీకోసం, నా కోసం. లేదంటే ఏనాడో మట్ట కలిసిపోయేవాళ్ళం కదండి. ఏనాడో కనీసం పేరు కూడా గుర్తుండదు. పని వారం గుర్తు చేశాను, జ్ఞాపకం ఉందా మీకు? 3 వారాల క్రితం ఆ భక్తుడు రాసుకొచ్చాడు. మనం చనిపోయిన తర్వాత ఏం జరిగింది? మన శరీరం కాదు. ఒక ఆయన రాస్తాడు, చనిపోతే 1000 కిలోమీటర్లు వస్తారు కానీ బతుకున్నప్పుడు వచ్చి కదా కష్టంలో ఉన్నప్పుడు రోడ్డు కూడా దాటరంట. ఏ దాటరు? ఎదురిల్లే. ఎక్కడో వేరే ఊరు కాదు, ఎదురిల్లే. బాగాలేదని తెలిసినా రోడ్డు దాటి కూడా రాలేరు. అది చనిపోయామని చెప్పు. నేను వచ్చిందాక ఆపండి. ఏం ఆపాలి? ఇలా బాధ వాళ్ళకి తెలియదాడు కదా.
నేను వచ్చేదాకా ఆపండి. 100 కిలోమీటర్లు వెతుక్కుంటూ వస్తారు. బతుకున్నప్పుడు చూడేవాడు. చనిపోయినాకంట మనకేం తెలియదుగా, మన పాటికి మనం నేను చెప్తా, చచ్చిపోయినకి ఎవడదు, బతికినోళ్ళకి ఆ బాధ అంతా. తర్వాత అంతా కూడా వాళ్ళ పాటికి వాడు హాయిగా దేవునితో ఉంటారు, ప్రభుతో నిజతో విశ్వాసం ఆయనతో ఉంటారు. ఇక ఏళ్ళ సంగతి ఏంటంటే వచ్చేవాళ్ళల్లో ఏడవటం, కూర్చోవటం, కాఫీలు తాగటం, శక్తి తెచ్చుకోవటం, టిఫిన్ చాడుకు పోయి టిఫిన్లు చేయటం. ఏడా ఎవరొకరు పక్కన చేసి పెడతారు కదా. ఇది ఒక శక్తి కావాలి. వాడు అడిగే వాడు తినేది వాడు చెప్పేది కూడా, తినమ్మా, ఏడవడానికి శక్తి కావద్దా? దేనికి శక్తి కావాలా? ఏడవటానికి. ఏడవటానికన్నా శక్తి కావాలమ్మా, కొద్దిగా తినమ్మంటే బాగానే తింటాం కదా. తర్వాత పడేసి వచ్చేలకే బోయిలు రెడీగా ఉంటాయి. ఇది ఒక నేర్చుకున్నారు మనవాళ్ళు. దుఃఖంలో కూడా మనకు ఒకటి ఉండదు, ఆడ పడేసి వచ్చేలికే ఏముంటాయి రెడీగా, క్యాటరింగో వండో సిద్ధంగా ఉంటాయి. ఇక నువ్వు గుర్తుండవాడా, శుభ్రంగా తింటారు. ఎప్పుడో ఫోన్ చేయి, ఏంటిది మడిచి తినడానికి, గుర్తు చేసుకోను కాదు అది. మళ్ళీ అందులో వంకలు, కూర కుదరలేదు, పలావు కుదరలేదు, వాళ్ళు ఏడుస్తూ ఉంటే వంట కుదరలేని వంకలు మళ్ళీ దినాలకు కూడా. అంతటా ఆగదు. ఒక నెల ఆగితే నీ భార్య భర్త హ్యాపీగా టీవీ చూస్తూ కొంటూ ఉంటాడు. నీ కొడుకు కూతురు చెప్పండి, వాళ్ళ కాలేజీ వాళ్ళు, వాళ్ళ పనుల వాళ్ళు, వాళ్ళ ఉద్యోగాల వాళ్ళు ఓ సంవత్సరానికి గుర్తుంటే ఒక పూలమాల, లేదంటే అది కూడా అంతేనా? అప్పుడు నువ్వు ఎక్కడుంటావు? అప్పుడు నువ్వు ఎక్కడుంటావు చెప్పు. వీళ్ళ పరిస్థితి బాగుంది, మరి నీ పరిస్థితి? వాళ్ళైతే మర్చిపోయారు, అది మానవ సహజం. అది ఏడుస్తా కూర్చోలేరుగా, నీకోసం తినకుండా ఉండలేరుగా. ఎన్ని రోజులు ఉంటారు తినకుండా? ప్రేమించి ప్రాణం పెట్టిన కూడా ఎన్ని రోజులు ఉంటారు? 4 రోజులు అంతే. కొడుకైనా, కూతురైనా, భార్య అయినా, భర్త అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరైనా సరే లోక సహజం అది. నీ పరిస్థితి, నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు అప్పుడు? ఇక్కడ లేవు, అక్కడ ఉండవు. కాకపోతే సమాధి చేసి పాతి పెట్టి వచ్చాడంటే నేను చెప్తా పదే ఆ గెద్ద ఎవడాడు ఎవడు. ఇంకోటి తెలుసా, మట్టి కానీ వెనక తిరిగి చూడకూడదంట, మళ్ళీ వెనక్కి వస్తాడు. వెనక తిరిగి ఉండబో అంటారు, ఏమైతే వెనక తిరిగి చూస్తే కదా. కనీసం ముక్కు పుడక కూడా ఉంచరు. ఎడదమ్మా ముక్కు పుడక ఎంత కడిగిన ముక్కు పుడక చెప్పండి, కనీసం ఎంత ఉండదు? ఎంత ఉంటుందమ్మా? 2000? మంచిదా, వజ్రముదా, బంగారముదా, వెండిదా? ఎంత ఉంటుంది? అది కూడా ఉంచుతామని నేను చూస్తాను తెలుసా. ఏడుపు వస్తుంది నాకు. అది రాకపోతే కళ్ళు పెడితే లాగేవాళ్ళు ఉన్నారు, ముక్కు చీరిపోతున్నా కూడా. అయ్యా వదులంటే వదలరు. అన్నా ఉంచకూడదన్నా, ఏమైద్దో? ఉంగరాలు బిగిసిపోయినాయంటే వాటిని పోయాల్సిందే. ఏముండవు. కనీసం నీ బీరువాళ్ళ మంచి చీరలు ఉంటాయే, మంచి చీర కూడా పాత తెచ్చుకొచ్చేస్తాడు. రేపటికి వస్తాయి. ఏంది ఇదంతా? ఉన్న ఈ 4 రోజులు ఈ తాపత్రయం అంతా. ఒక్కసారి అక్కడికి వెళ్ళామంటే అక్కడ చేర్చుకునేది ఆయన. మనం ఎవరికి అక్కర్లే. ఇక్కడ చనిపోయి ఫోన్ చేయంగానే అడుగుతారు ఎప్పుడు అని. ఏంది? ఇల్లు నీదే, ఇంట్లో ఒకసారి ఉండేరు. నువ్వు కట్టిందే, నేను కట్టిందే ఉండేరు. ఎప్పుడు? ఏంటిది ఎప్పుడు? అలాంటి బ్రతుకుల్లో దేవుని కోపం తెప్పించి ఎవరికి? ఏ దేవుని దగ్గర నువ్వు ఉండాలో, ఏ దేవుడు లోకమంతా త్రోసివేసినా, లోకమంతా ముక్కు మూసుకున్నా, ముక్కు మూసుకోరా, ఒకరోజు దాటిని మాస్కులు కట్టాల్సిందే కదా. కానీ అప్పుడు ఈ మరణములో మనతో ఉండే దేవుడు ఆయన వదిలిపెడతాట. ఆయన కోపం తెప్పిస్తే ఎలాగా? ఆయన సన్నిధికి దూరం అయితే ఎలాగా? ఆయన కూడా కాదన్నాడంటే ఎక్కడికి పోతావు కదా. ఇక ఆయన తప్ప నిరీక్షణ లేదు, ఆయనతోనే నిరంతరం జీవించాలి. ఇప్పుడు ఆయన కూడా కాదని తలిపేస్తే
పరిస్థితి ఏంటి? ఇంకెక్కడికి పోతావు? అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచిన యాతన. కోపం తెప్పించే దేవునికి. చనిపోయిన తర్వాత ఏం చేయలేమమ్మా. అందుకే నోరున్నప్పుడే పాడాలి, కాళ్ళున్నప్పుడే వందనానికి రావాలి, మనసున్నప్పుడే రక్షణ పొందాలి, మరో మనసు పొందాలి. తప్పితే ఒక్కసారి ఏదైనా పాడైపోయిందా మనం పనికిరాము దేనికి. విలువ లేదు నీకు నాకు. దేవునికి దూరం అయిపోతే, ఆయన సన్నిధికి దూరం అయిపోతే, ఆయన కోపం తెప్పిస్తే, మన పక్షాన బతిమలాడే ప్రభువు లేకపోతే మన పరిస్థితి ఏంది? పరీక్షించుకునే రోజు ఒక్కసారి. అందుకే నేడు అనే సమయం ఉండగానే రక్షణ పొందాలి. ప్రభువా నువ్వు నాకుంటే చాలా ఈ లోకంలో, ఏమున్నా లేకున్నా ప్రభువా నీ కృప నాకు చాలు తండ్రి. ఈ లోకాన్ని విరిన మరుక్షణం నేను నీతో కూడా ఉంటాను ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నాను, నీకోసం బ్రతుకుతున్నాను ప్రభువా అనే ఆ నిరీక్షణ అందరికి ఉంటుందో అట్టి వారిదే నిత్య జీవమునిచ్చే రాజ్యము. తిరిగి జన్మించిన ఊహేది లోకాన్ని లోకాశలు తీసివేసి ప్రవేశించే జీవితం కదా కావాల్సింది. ఈ ప్రజలు ఇన్ని అద్భుతాలు చూసి కూడా, ఇంతగా దేవుని కృపను పొందుకొని కూడా మర్చిపోయారు. మా ముందు నవ్వటానికి వేరొక దేవత కావాలి. ఒక విగ్రహాన్ని చేసుకొని కథల్లేని, మాట్లాడలేని, నోరు లేని ఆ మోగ బంగారు విగ్రహం చేసుకొని యెహోవా ఇదే అని పేరు పెట్టారు. తిన్నారు, త్రాగారు, నాట్యమాటానికి లేచారు. దేవుని కోపము రగులుకుంది. అన్నాడు, నువ్వు ప్రక్కబో నేను కాల్చి వేస్తానంటే అడ్డం పడ్డాడు మోషే. ప్రభువా దయచేసి నాయన నువ్వు ఆ మాట అనొద్దు ప్రభువా, నీ ప్రజలు ప్రభువా, నీవు తీసుకొచ్చిన ప్రజలు తండ్రి. ప్రార్థన చేస్తే వీళ్ళు కిందకి వెళ్ళిపోని చెప్పాడు దేవుడు. చూడదేతో నిర్గమకాండము 32వ అధ్యాయము 15వ వచనము. మోషే శాసనములు గల ఆ 2 పలకలు చేత పట్టుకొని, ఏంటి ఆ పలకలు? దేవుడు తన చేతితో తన వ్రేలుతో రాసిన 10 ఆజ్ఞలు. ఏంటి 10 ఆజ్ఞలు చెప్పండి వరుసగా? నేను తప్ప పైన ఆకాశం మీద కానీ ఏడో పనులు తీసుకోకూడదు, వాటి సాగిలు పడకూడదు. 3 4 పాట బాగండి. అది సండే స్కూల్ పాట, మీది కాదు, పెద్దలది కాదు. పెద్దమ్మగా నా నామమును పాడండి కనీసం. 6 రోజులు పనిచేసి ఆరాధించాలా? సండే స్కూల్ పిల్లలు పాడతారు మా పిల్లలు. విశ్రాంతి పరిశుద్ధంగా. తర్వాత తండ్రులను వాస్తవం ఉంది అదేనాడా? నేను ఇచ్చే దేశమందు దీర్ఘాయుష్షు ఉన్నట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానింపుము. నరహత్య దొంగిలకూడదు, నీ పొరుగు వాడిని ఆశింపకూడదు. మొత్తం ఎన్ని? ఆయనేమే ధనవంతుడు. ప్రభువా బాల్యము నుండే ఇవన్నీ నీ కూడా కొద్దుగా ఉన్నాయి. ఏంటది? నువ్వు వచ్చి నన్ను ప్రభుని వెంబడింపకుండా 10 ఆజ్ఞలు పాటించిన ప్రయోజనం లేదు. నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఎవరిని వెంబడించాలి? ప్రభు. ఓ పక్క 10 ఆజ్ఞలు రాయబడ్డ 2 రాతి పలకలు కొండ దిగి వచ్చాడు. రాగానే మోషే కొండ కింద, యోషువ కొండ కింద ఉన్నాడు. ఆ పలకలు ఈ ప్రక్క ఆ ప్రక్క రాయబడి ఉన్నవి. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన రాత దేవుని చేవరాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేస్తుండగా యోషువ ఆ ధ్వని విని పాళెంలో యుద్ధ ధ్వని అని మోషే అనగా అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని. ఏ ధ్వని? ఈరోజు ఇది లేకపోతే మనకు ఒళ్ళుగా పొద్దు గడవదు. ఏంటది? కొన్ని సంఘాలు ఎందుకు తెలుసా? కొన్ని సంఘాలు ఎందుకు మానుకుంటా తెలుసా? సంగీతం సరిగా లేకపోతే పోరు. లేకపోతే ఉన్నారా మన అలాంటి వాళ్ళు? లేరా?
ఆర్కెస్ట్రా లేదనుకో, డ్రమ్ము లేదనుకో, కంజరైనా లేదనుకో, చప్పగా ఉంటుందంట. ఏంటిది? ఉప్పు లేని కూరలా ఎలా ఉంటుందంట? చప్పగా. నీ సంగీతాలు కాదు, నీ వాయిద్యాలు కాదు, ఏంటి? హృదయంతో చేస్తే గానం. మనవాళ్ళు కొంత అప్పించి చాలామందికి నాకు తెలుసు. లేకపోతే పాట రాదు, లేకపోతే పాట రాదు. ఏదో ఒకటి నేను గోల్ చేస్తున్నారు. ప్రభు కావాల్సింది ఏంటి? చెప్పండి. మన హృదయంతో చేస్తే గానం. మన మాట చెప్పమంటారా? మీకు కోపం వస్తామో కానీ ఈడ పాటలు పాడతామా చక్కగా? ఇంటికాడ ఒక్క పాట రాదమ్మా. పాటల పుస్తకాలు ఎప్పుడు తెస్తామో తెలుసా? ప్రార్థనకు వచ్చే ముందు ఎత్తుక్కుంటాం బైబిల్ కానీ ఏమేంటి పాటల పుస్తకాలు. అంటే ఈ వారం రోజులు ఎక్కడ ఉంటాయి పాటల పుస్తకాలు? బిరువాల్లోనో ప్రత్యేక పూజ గదుల్లాగా మనకు కూడా ఉన్నాయి కొన్ని షెల్ఫ్లు. ఆ షెల్ఫ్లో పెట్టి ప్రార్థనకు వచ్చే ముందుగా బయటకు వస్తాయి దుమ్ముదులిపి ఏంటి పాటల పుస్తకాలైనా వాక్యమైనా. నేను అడుగుతున్నాను, నిజంగా నీ మనస్సాక్ష్యపూర్వకంగా చెప్పు, నాకు చెప్పొద్దు, నీ మనస్సును అడుగు. వారాంతపు మధ్యలో ప్రార్థన కాకుండా, మందిరానికి కాకుండా ఒక్క పూటైనా నీ పాటల పుస్తకం చేతిలోకి వచ్చిందా? నీ పాటల పుస్తకము. ఏ పుస్తకం? పాటల పుస్తకం. మనం పాడాలంటే సంగీత వాయిద్యాలు కావాలి. ఏ వాయిద్యాలు? ఇక్కడ అయ్యారు పెడుతున్నాయి. ఇది జయధ్వని కాదు, అప్ప జయధ్వని కాదు, సంగీతధ్వని. ఎందుకు ఈ సంగీతధ్వని? ఏం చేస్తున్నారు? నాట్యం ఆడుతున్నారు. ఎక్కడ? ఆ విగ్రహం ముందు. జాగ్రత్త. చూచే దేవుడు ఆయన కావాల్సింది ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు తప్పితే ఇవి కాదు. ఒకప్పుడు మీకు తెలుసో లేదో కానీ ఒక కంజర ఉండేది మన మందిరంలో. అది ఎవరు కొట్టేవాళ్ళు తెలుసా? రాహలమ్మ గారు. ఆమె కంజర కొట్టాలంటే ఈ పనికిరావు, గమకాలు కొట్టేది, తిప్పి తిప్పి కొట్టేది. ఆమె నేర్పించింది కూడా ఆమె. కూర్చోబెట్టుకొని ఒళ్ళో చేతితో పట్టుకొని నేర్పించింది ఆమె నాకు చిన్నప్పటి నుంచి. ఆ తర్వాత చిన్నగా ఒక డ్రమ్ కొనుక్కున్నాం, దాంతోపాటు ఒక గజ్జలు. మీకు తెలుసు, ఎవరిలో తెలుసు, ఇప్పుడు పెద్దవాళ్ళు ఇదంతా కూడా. ఇక ఆ తర్వాత దేవుడు కృప చూపి కనికరించి అన్నీ ఇచ్చాడు మనకి. మరి ఆనాడు మనం చేసింది ఆరాధన కాదా? ఆనాడు వారు స్తుతించింది దేవుని స్తుతి కాదా? చెప్పండి. దేవుని స్తుతే. అప్పుడు దేవుడు సంతోషించాడు, ఇప్పుడు కూడా సంతోషిస్తున్నాడు. నేను చెప్పేది అంటే వాయిద్యంలో ఏమీ లేదు, మనస్ఫూర్తిగా స్తుతించేవాళ్ళు కావాలి. హృదయపూర్వకంగా ఆరాధించేవాళ్ళు దేవునికి కావాలి. దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతో. నీ ఆరాధన దేవునికి చెల్లాలి. నీ సంగీతమైనా, నీ ఆరాధనైనా, నీ స్తుతి అయినా అది దేవునికే, వ్యర్థమైన వాటికి కాదు. ఇక్కడ ఈ ప్రజలు దేవునైనా స్తుతించాలేదు కానీ తిని త్రాగి ఆటరికి లేచి వాయిద్యాలు వాయిస్తా మొదలుపెట్టారు. సంగీత ధ్వని వినబడుచున్నది. అతడు పాళెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాటను చూచెను. ఎవరు? మోషే. ఏమేమి చూశాడు? దూడ, దాని ఎదురుగా నాట్యమాడే ప్రజలు. ఇందాక దేవుని కోపం వచ్చింది, ఇప్పుడు ఎవరి కోపం వచ్చింది? వాస్తవానికి మోషే గురించి ఏమిటంటే బైబిల్లో భూజనులందరికంటే మిక్కిలి సాత్వికుడు. అతనికే కోపం తెప్పించారంటే అటువంటి చెప్పండి. దేవుడే పెట్టిన పేరు, మనుషులు పెట్టడానికి ఆ బిరుదు. నా సేవకుడైన మోషే అందరికంటే సాత్వికుడు. అంటే ఇప్పుడు వచ్చి చూడడానికి కోపం. దేని విషయం కోపం వచ్చింది? దేవుని విషయమైన కోపము. అన్నం లేకపోతే కోపము, అన్నీ లేకపోతే కోపం కాదు. ఇది మాట వినలేని కోపం కాదు, దేవుని పట్ల కలిగిన రోషం అది కదా. ప్రజలు వ్యర్థవాటిని ఆరాధిస్తే సరే కోపం వచ్చేసింది ఆయనకి. వచ్చి ఏం చేశారు తెలుసా? కోపం వచ్చి అతడు కొండ దిగువన తన చేతిలో ఉన్న ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను.
మరి అతను వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి మళ్ళీ వాటిని ఎవరు తాగిచ్చాడు? ఇప్పుడు అది ఆడ ఉంది వాళ్ళ కడుపులోనే కదా, ఇశ్రాయేలుకు తాగించను. ఆ విగ్రహారాన్ని ఎక్కడికి పోదు, ఆ శాపం, ఆ కీడు. ఆ బంగారు దాన్ని కాల్చి పొడి చేసి వాళ్ళకే తాగించండి కలిపి కూర్చుంటానికి. యాకోబు కూడా ఒకసారి ఏం చేసి చెప్పండి, దేవుని అరచనకు పోతూ బేతులకు పోతూ వారి వద్ద ఉన్నటువంటి అనే దేవతలను, గృహదేవతలను, బంగారు ఒకటిని కూడా సమాధి పాతి పెట్టాడు. ఎందుకు? దేవుని సంధికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఉండటానికి వీలు లేదు. పరిశుద్ధపరచబడాలంటే వ్యర్థమని తీసివేయబడాలి. కాల్చివేశాడు ఆ విగ్రహాన్ని. ఇప్పుడు ఆరోను కాడికి వెళ్ళి అడుగుతున్నాడు, ఆరోను వీళ్ళు ఏం చేశారా, ఎందుకు ఇలా చేశావంటే, ఎందుకు ఈ బాధ్యత ఎవరికి ఇచ్చిపోయాడు? ఆరోనికి ఇచ్చిపోయాడు మోషే. వెళుతూ 40 రోజులు లేకపోయేసరికి ప్రేరిత అయిపోయారు కదా. మోషే ఆరోను అడుగుతున్నాడు, చూడదైతో మోషే నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లుగా వాళ్ళు ఏం చేశారు అయితే అంటాడు, ఈయన నా ఏలినవాడా, నీ కోపం మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులైన మాట నీకు తెలుసును, వారు మా ముందు నడుచుటకు ఒక దేవతను చేయమన్నారు, అయితే రప్పించిన మోషే అనేవాడు ఎవరు తెలియదన్నారు. ఇంతవరకు బాగుంది. తర్వాత సగం నిజం సగం అబద్ధం. అందుకు నేను బంగారం దమ్మన్నాడా, చెవులు పోగులు దమ్మన్నాడా? బంగారం ఉంటే ఉంగరాలు ఉంటాయి, ధనం ఉంటాయి, ఏమైనా ఉంటాయి. ఆయన అడిగింది ప్రత్యేకంగా ఏంది? చెవు పోగులు. తర్వాత మీద కూడా బంగారం తెమ్మంటే వారు దానిని ఓడదీసి తెడని చెప్పి తిని నేను దానిని అగ్నిలో వేయగా ఏమైందంట? అయిద్దా? బైబిల్ చెప్పింది అతడు దాని పొగరుతో రూపం ఏర్పరిచి తప్పించుకోవడానికి ఎన్ని అబద్ధాలు చెబుతాడు ఆరోను. నేనేం చేయలేదయ్యా, వాళ్ళు దుర్మార్గులు తెలుసు కదా, వాళ్ళు దేవతగా ఉన్నారు, బంగారం దమ్మన్నా వరద తెచ్చారు, నెలలు అగ్నులు చేసా, బొమ్మైంది. ఎవరు వాళ్ళు తప్పించుకోవాలని చూస్తున్నారు. కానీ మోషే అయితే బతిమాటం ఇందరి దొరలా మరలా దేవుని దగ్గరికి వెళ్తాడు. అయ్యా నువ్వు వాళ్ళు క్షమించావా? సరే, లేదంటే నా పేరు జీవనం నుంచి తుడిచేయి. ఎవరు అనండి ఆ మాట? అసలు జీవనం నుంచి పేరు తుడిపిస్తే ఏమైంది చెప్పండి? ఏమైంది? నరకానికి. చూడదైతో మళ్ళా మోషేతో దేవుడు చెప్పాడు, తీసుకురమ్మన్నాడు పైకి. చదవండి. దైతో మనాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేస్తుంది కనుక కొండ ఎక్కి వెళ్ళేదను, ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనేను. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, ఏ దేవత? బంగారు దేవతను వారి కొరకు చేసుకుని, అయ్యో నీవు వారి పాపమును పరిహరించుతువా? లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి ఎవరి పేరు? పేదలు పిస్తే ఏమైంది? ప్రకటన 22:21లో ఎవరి పేరైనను జీవనంలో రాయమంటే కనపడకపోతే వాడు మండుచున్నా. అంటే మోషే చివరికి వాళ్ళ కోసం నరకానికి పోవడానికి కూడా సావుకున్న మనస్సు ఇది, తండ్రి మనస్సు. నేను ప్రార్థన చేస్తాను కూడా, ఒకవేళ ప్రభువా నా బిడ్డను కాపాడు, లేకపోతే నన్ను తీసుకే అంటావా? వాడు పోతే పోయాడు కదా, వాడు పోతే పోయాడు, నేను బాగుంటే అంతే కదమ్మా. ముసలోళ్ళైనా సరే ఆఖరికి రేపం పోయేవాళ్ళు సరే, ఏందమ్మా నీ కోరిక అంటే, అయ్యా దేవుని దగ్గర ఇంకో 4 ఏళ్ళు. ఏది 4 ఏళ్ళు? 4 ఏళ్ళు
ఏసన్న గారు ఒక కథ చెప్తారు. ఒక జరిగింది. ఓ ముసలి ఆమె వచ్చి ప్రార్థన చేయమంటుందట ఊరక. ఏమని? అయ్యా, నా మనవరాలి పెళ్లి చూడాలని. ఎవరి పెళ్ళి అంట? కొడుకు ఇంకా పెళ్ళి అయి ఉండదు ఆడ. కొడుక్కే పెళ్లి కాల, వాడికి పెళ్ళి అవ్వాలా, వాడు ఎంత 15 సంవత్సరాలు, వాడికి పెళ్లి కావాలా, వాడికి పిల్లలు పుట్టాలా, ఆ మనవరాలికి పెళ్లి చూడాలంట. ఏసన్న గారు చెప్తుంటాను ఈ కథ. ఒక ఆమె వచ్చేది ఉదిక్కమంటే మనవరాలి పెళ్లి చూడాలన్నది. ఎంతమ్మా, ఏంది వయసు అంటే కొడుక్కే 14 ఏళ్ళు. అట్లుంటాయి మన జీవితాలు కదా. మోషే అంటున్నాడు, అయ్యా వాళ్ళని క్షమించావా సరే, లేకపోతే నా పేరు నీవు రాసిన గ్రంథము నుంచి తుడిచేయి. ఎంత ప్రేమ కదా పేర్ల పట్ల. తను కనలేదు, దేవుడు అప్పగించిన మంద. అంత ప్రేమను పెంచుకున్నాడు మోషే. దేవుడు కోపానికి అడ్డం పడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలు కాపాడబడటానికి వస్తానంగా ప్రభు వాడుకున్నాడు. ఈరోజు ఇలాంటి తల్లిదండ్రులు ఉంటే, ఇలాంటి సేవకులు ఉంటే సంఘానికి అంత మేలు కదా. ఇలాంటి కాపరులు సంఘానికి ఎవరైనా లేకపోయినా ప్రభు ఉన్నాడు మన కోసం. ఎవరైనా ప్రభు అయినా యేసుక్రీస్తు మన దేవుడు, ఆయన మన ప్రభు. ఆయన ప్రార్థించబట్టే, ఆయన బతిమాలబట్టే మన నిమిత్తమై ఆయన గాయపరచబడ్డాడు, మన నిమిత్తమై ఆయన సిలువేయబడ్డాడు, మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఈరోజు మనకు రక్షణ మర్చిపోవద్దు. మోషే అడిగాడంతే, కానీ క్రీస్తు వారు చూపాడు తన ప్రేమని. దాన్ని విడిచిపెట్టి వచ్చేస్తాడు ఇక్కడికి. ఈ లోకంలో జన్మించాడు, జీవించాడు 33 సంవత్సరాలు. నీ వలే నా వలే ప్రతి శోధన సహించాడు. క్రీస్తు ప్రేమ ఇక్కడ కనిపిస్తుంది, ప్రభు ప్రేమ. ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. మోషే ప్రార్థించాడు, కానీ యేసయ్య కోసం వచ్చేసాడు. మహిమను విడిచిపెట్టి వచ్చేసాడు. మరణించాడు, ప్రాణం పెట్టాడు, రక్తము చివరి రక్తబొట్టు వరకు కార్చాడు ఆయన. అందుకే ఈరోజు మనకు ఆయన ప్రభు అయ్యాడు, మా రక్షకుడు ఆయన. ఎందరూ ఆయన అంగీకరించారో వారందరికీ తన నామమున విశ్వాసం నీ దేవుడి పిల్లడానికి అధికారం ఇచ్చాడు దేవుడు. ఇది 7వ సనుగుడు. 7వ సనుగుడు. మోషే అడ్డం పడకపోతే ఏమయ్యేదో. దేవుడు మోషే ఇశ్రాయేలు పక్షమున అడ్డము నిలబడి ఆ కోపాగ్ని నుంచి, ఆ పాప శిక్ష నుంచి, విగ్రహారాధననే ఆ రోషకరమైన దేవునికి కోపం తెప్పించే ఆ కార్యము నుంచి ప్రభు మోషే తన పేల పక్షమున దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తే చూడండి తర్వాత రాబడిన మాట. అందుకే యెహోవా అంటాడు, ఎవడు నా ఎదుట పాపము చేస్తానో వారి నా గ్రంథంలో నుంచి, ఎవడు నా ఎదుట పాపము రాసిన పేరు కూడా కొట్టివేయబడుతుంది. ఎవరి పేరు అది? వారి పాపము. అందుకే ప్రతి రక్తము, ప్రతి పాపం కడిగేది ఎవరు? ప్రజలు ఒప్పుకోవాలి పాపాలు. ముగిస్తా. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడలేదు. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో మేము ఆయన వలన విని వర్తమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. 5వ వచనం మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసము గలవాలని చెప్పుకొని చీకట నడిస్తే అబద్ధం ఆడచ్చు, సత్యము జరింపకుందము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనము దేవునితో అనే సహజగలమని ఉంటాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా, ప్రతి పాపము క్రీస్తు యేసు వారు క్షమింపలేని కడిగి వేయని పాపం అంటూ ఏది కూడా లేదు. ప్రతి పాపము. అందుకే ఆయన దగ్గరికి చేయాలి, పశ్చాత్తాపడాలి. ప్రభువును క్షమించు. తెలిసి తెలియక నీకు దూరం అయితే, సినుగుతూ ఉంటే, గొడుగుతూ ఉంటే, నీ కృపను మర్చిపోతే ప్రభువా ఇశ్రాయేలుల వలె నీ కార్యము చూసి కూడా నీకు దూరం అయితే క్షమించు అని ప్రభువుని అడిగి పశ్చాత్తాపముతో ప్రభు సన్నిధిని ఆయనగా జీవిద్దాం. ఆయన మోషే అడ్డం పడితే ఈ రోజున ప్రభువు యేసుక్రీస్తు వారు దేవుని ఉగ్రత నుంచి మనం కాపాడుతూ ఉన్నాడు.
ఆయనే మనకు మార్గం, ఇంక వేరే మార్గం లేదు. ఏ ప్రవక్తలు, ఏ మనుషులు అడ్డం పడలేరు. ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఈరోజు మన పాపములకు పరిహారమై ఉన్నాడు. మన పక్షమున విజ్ఞాపన చేసే ప్రభువుగా ఉన్నాడు ఆయన. ఈయన ముందైనా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తన దగ్గరకు వెళితే, తండ్రి నన్ను క్షమించు ప్రభువా, నా కోసమై మీ కుమారుని పంపించారు, ఆయన శిలువలో మరణించి లోకమంతటికి పాప క్షమాపణ దయచేశాడు ప్రభువా, నేను అంగీకరిస్తున్నాను, క్రీస్తు రక్తంలో నన్ను కడుగు అని మన ప్రతి పాపం ఒప్పుకొని పశ్చాత్తాపం విడిచిపెడితే కృపల దేవుడు కనిపించేవాడుగా ఉన్నాడు. అలా మోసడు పడితే ఈరోజు మన పక్షమున క్రీస్తు ప్రభువు విజ్ఞాపన చేస్తూ ప్రతి పాపమును పరిశుద్ధపరిచేవాడు. ఏమందైనా మోకరించి ఉండగా ఏ అతిక్రమాన్ని, ఏ పాపాన్ని ప్రభు జ్ఞాపం చేస్తాడో ఎవరు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన ప్రభు జీవిద్దాం. అంతేకాదు యుగములు ప్రభుతో జీవిద్దాం. ఈ లోకంలో అందరూ తులసివేసినప్పుడు, ఇక మనం పనికిరాము అనుకున్నప్పుడు, ఇక మనం వేయాలనుకున్నప్పుడు మనకు నిరీక్షణ ఆయనే, మన ఆత్మను చేర్చుకునేవాడు ఆయనే. యుగాలు మనం జీవించబోతూ ఉన్నాం. ఈ లోకము శాశ్వతంగా కానే కాదు, ఎంత మాత్రం శాశ్వతంగా కాదు. రేపేం జరుగునో, ఒక గంట తర్వాత నీకు నాకు తెలియదు. సమయం ఉండగానే మరో మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభు జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు దయచేయనుగాక. ప్రభు చెబితే వచ్చే ఆదివారము 11వ అధ్యాయంలోని 2 అనుభవాలు ఉన్నాయి. రేఫిద్యంలోను అలాగే ఆహార విషయంలో కూడా ఈ 2 ధ్యానం చేసుకొని చివరిగా 15వ అధ్యాయంలో అనుభవాన్ని చూసుకొని ముగించుకుందాం. ఈ అంశాన్ని యెషయా పైన తిరుగుబాటు 7 అంశాలు ధ్యానం చేస్తాం. ఈ 7 ఏది ఉన్నా కూడా ఎర్ర యాత్రలో, విశ్వాస యాత్రలో, ఎర్ర సముద్ర అనుభవంలో తిరుగుబడే జీవితం కానీ, ఆహారం లేనప్పుడు కానీ, దెబ్బతినప్పుడు కానీ, లేదు ఆయనను త్రోసివేసే జీవితాలు కానీ, ఆయన ఆజ్ఞ వినకపోవటం కానీ, ప్రభు కృషి చెబుతున్నా కూడాను ఆయన సమయాన్ని ఆయన ఇవ్వకుండా ప్రభును బాధ పెట్టే అనుభవాలు ఉంటే ఈ నెమ్మదైన పశ్చాత్తాపడి ప్రతి పాపం ప్రభు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన చిత్తంలో జరిగిద్దాం, జీవిద్దాం. అట్టి కృప ఆత్మదేవుడు నీకు, నాకు, మనకందరికీ దయచేయనుగాక. మొకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం.